Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 151 points down ay 82,201 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 54 points down ay 25,145 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 73 points గెయిన్ అయి 51,473 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్ అక్కడి నుంచి డౌన్ సైడ్ మూవ్ అవుతూ వచ్చింది. బట్ ఇవాళ పోర్ట్ఫోలియో స్టాక్స్ మంచిగానే పెరుగుండాలి, ఎందుకంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1% పెరిగింది అండ్ మిడ్ క్యాప్ నియర్లీ 0.4% దగ్గరగా పెరిగింది. మోస్ట్లీ ఒకవేళ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే ఇవాళ మీ పోర్ట్ఫోలియో గుడ్ గానే పర్ఫార్మ్ చేసి ఉండాలి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఇంకొకసారి మీకు స్ట్రాంగ్ గా చెప్తున్నాను, గతంలో ఆగస్టు నెలలో ఆ ఒక్క అప్డేటే మార్కెట్ ని ఒక బిగ్ వే లో డౌన్ సైడ్ కి తీసుకువెళ్ళింది. అదే జాబ్స్ డేటా. యాక్చువల్లీ జోల్స్ డేటా మనకు ఆల్రెడీ రిలీజ్ అయింది నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత. అది ఇన్ఫాక్ట్ 2021 లోస్ దగ్గరగా డేటా కనిపించింది. బట్ స్టిల్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ అంత పెద్ద నెగిటివ్ కేం రియాక్ట్ అవ్వలేదు. నెగిటివ్ లోనే ఉండే బట్ అంత పెద్ద నెగిటివ్ లేదు. బట్ ఫ్రైడే రాబోతున్న జాబ్స్ డేటా మాత్రం టూ మచ్ వీక్ గా ఉంటే మార్కెట్స్ దానికి రియాక్ట్ అవుతాయనేది నా ఒపీనియన్. ఆగస్టు నెలలో కేవలం ఒక్క డేటా పాయింటే మార్కెట్స్ లో ఈ బిగ్ ఫాల్ కి మెయిన్ రీజన్. దాంతో పాటు యుఎస్డి జేపీవై కూడా ఇన్ఫాక్ట్ ఈ రీసెంట్ టైమ్స్ లో అది స్ట్రాంగ్ అవుతూ ఉంది మార్కెట్స్ కి అగైనెస్ట్ గా. 146, 147 దగ్గరగా ఉన్న యుఎస్డి జేపీవై ఇప్పుడు 143 దగ్గరగా వస్తుంది. అదొక కన్సర్న్ లా కనిపిస్తున్న మేజర్ కన్సర్న్ అంతా జాబ్స్ డేటా దగ్గరే వస్తుంది. యుఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా దగ్గర. అంటే మీరు భయపెట్టాలని చూస్తున్నారా, మార్కెట్ పడిపోతుంది అని చెప్పాలనుకుంటున్నారా? ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మార్కెట్ పడినట్లు కనిపిస్తుంది బట్ పెరిగింది కదా. టెంపరీగా ఉంటున్న సర్ఫేస్ లెవెల్ రియాక్షన్ ని మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓవర్ నైట్ లో మీరు పొజిషన్స్ ని క్యారీ చేస్తే అని ట్రేడర్స్ కి చెప్పాలనుకుంటున్నాను, కానీ ఇన్వెస్టర్స్ కి మళ్ళీ గుర్తుంచుకోండి, నేను ఎప్పుడైనా నెగిటివ్ గా ఏదైనా ఒక ఈవెంట్ రిలేటెడ్ గా అవుట్కమ్ ఉండొచ్చు జాగ్రత్త అని అంటున్నానంటే అది కేవలం ట్రేడర్స్ ని ఉద్దేశించే. ఇన్వెస్టర్స్ కి నెగిటివ్ ఏంటి? మనం ఓవరాల్ బ్రాడర్ ఎకానమీ రిలేటెడ్ గా అవుట్కమ్స్ ని అండ్ గ్రోత్ ని చూస్తున్నప్పుడు టెంపరీ ఈవెంట్స్ మార్కెట్ ని ఎక్కడికి తీసుకువెళ్ళినా, ఈవెన్ కిందకి తీసుకువెళ్ళినా అది మనకి పాజిటివే కానీ నెగిటివ్ కాదు. ఎందుకంటే మార్కెట్ పడితేనే మనకు అన్ని తక్కువ ధరలో దొరుకుతాయి. యూజువల్ గా మనం బయట ఎక్కడ మార్కెట్ కి వెళ్ళినా, లైక్ గోల్డ్ కొనడానికి, ఏదైనా షాప్ కి వెళ్ళినా, బయట కూరగాయలు కొనడానికి వెళ్ళినా, వస్తువులు కొనడానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రైస్లు పడాలి సో దట్ మనం ఎక్కువ కొనుక్కోవచ్చు తక్కువ డబ్బులు కానీ అనుకుంటూ ఉంటాం. కానీ స్టాక్ మార్కెట్ కి వచ్చేసరికి లాంగ్ టర్మ్ లో పెరుగుతుంది బట్ షార్ట్ టర్మ్ లో చిన్న చిన్న వాటికి అంతా మార్కెట్ పడుతూ ఉంటేనే కదా మీరు తక్కువ ధర కొనుక్కోగలరు. సో ఇన్వెస్టర్స్ గురించి కాదు, ట్రేడర్స్ గురించి. జాబ్స్ డేటా వెరీ ఇంపార్టెంట్ డేటా. అది షార్ట్ టర్మ్ మార్కెట్ ని వోలటైల్ గా ఉంచే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అవుతున్నప్పుడు వస్తున్న డేటా, జాబ్ డేటా, నాన్ ఫార్మ్ పేరోల్ డేటా, యుఎస్ కి సంబంధించి వస్తున్న డేటా వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి కూడా నేను మార్కెట్ లో క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను, మనకి సెప్టెంబర్ 18th యుఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లను కట్ చేస్తారు. మనందరికీ తెలిసిందే కదా, గతంలో కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. మీరేమనుకుంటున్నారు? 25 బేసిస్ పాయింట్స్ ఆల్రెడీ ప్రైజ్ ఇన్ అయిందే కదా, మనందరికీ తెలిసిందే. ఖచ్చితంగా రేట్ కట్ ఉంటుందని వాళ్ళే చెప్పారు. అలాంటప్పుడు ఖచ్చితంగా 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ యూజువల్ గా మార్కెట్ లో ఉంటున్న బిగినర్స్ కి అండ్ చాలా వరకు ఉంటున్న వాళ్ళకి ఎలాంటి ఒపీనియన్ ఉంటుంది? 25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తే న్యూట్రల్, సో 50 బేసిస్ పాయింట్ కట్ మనకి పాజిటివ్ గా కనిపిస్తుంది కదా. ఎస్, పాజిటివే. ఎక్కువ రేట్ కట్ ఎప్పుడు పాజిటివే, కానీ ఒకేసారి ఎక్కువ రేట్ కట్ చేశారనుకోండి, అది కూడా ఇప్పుడు జాబ్స్ డేటా వీక్ గా వచ్చి మార్కెట్ లో భయాలు పెరుగుతాయి. ఎందుకంత సడన్ గా అంత రేట్ కట్ చేశారు? అంటే ఎకానమీ అంత వీక్ అయిపోయిందా, అంత అన్సర్టనిటీలో ఉందా మార్కెట్, అందుకే అంత సడన్ గా 50 బేసిస్ పాయింట్స్ కట్ చేశారా అనే భయాలు కూడా మార్కెట్ లో పెరుగుతాయి. కాబట్టి 50 బేసిస్ పాయింట్స్ కట్ కూడా మార్కెట్ కి మంచిది కాదు. నా వరకు ఏంటంటే 25 బేసిస్ పాయింట్స్ ఇప్పుడు కట్ చేసి నెక్స్ట్ కమింగ్ మీటింగ్స్ లో ప్రతిసారి 25 బేసిస్ పాయింట్స్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది మార్కెట్ స్మూత్ గా తీసుకుంటది. సడన్ బ్రేక్ వేయడం కూడా మార్కెట్ కి మంచిది కాదు. కాబట్టి 50 బేసిస్ పాయింట్స్ కట్ చేసి మార్కెట్ టెంపరీగా పెరిగినా, నేను మీకు చెప్పాను కదా, ఇంపార్టెంట్ లెవెల్ ఉంచుకోండి. ఆ లెవెల్ బిలో వెళ్తుంటే షార్ట్ టర్మ్ లో మార్కెట్ రిలేటెడ్ గా రీసెంట్ హైగా ఉండొచ్చు. ఫర్ ద టెంపరీ మార్కెట్ కన్సల్టేషన్ ఆ డౌన్ సైడ్ ఉండొచ్చు. ఇది షార్ట్ టర్మే. మళ్ళీ మార్కెట్ ఎప్పుడో ఒకటి పెరుగుతుంది, కానీ షార్ట్ టర్మ్ అలా ఉండొచ్చు అని చెప్పడానికి ప్రధానమైన కారణం ఈసారి ఫెడ్ వాళ్ళ రేట్ కట్ అంత ఈజీగా అయితే గ్లైడ్ అయిపోదు, అంటే అంత ఈజీగా మూవ్ అయిపోదు. 25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తే అది నార్మలే, కానీ 50 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తుంటేనే మార్కెట్ దాన్ని ఎలా తీసుకుంటుంది. ఆ సందర్భంలో జాబ్స్ డేటా, ఇప్పుడు రేపు రాబోతున్న జాబ్స్ డేటా ఎలా ఉందన్న దాన్ని బట్టి మార్కెట్ తీసుకునే విధానం మారిపోతుంది. జాబ్స్ డేటా బాగా వచ్చి మంచిగా జాబ్స్ ఉన్నాయి, ఎకానమీ అంతా బాగుందని ఎలా ఇండికేషన్ ఉండి 50 బేసిస్ పాయింట్స్ కట్ మార్కెట్ కి సూపర్ పాజిటివ్ అవుతుందేమో. కానీ జాబ్స్ డేటా వీక్ గా వచ్చి అప్పుడు 50 బేసిస్ పాయింట్స్ కట్ మార్కెట్ టెంపరీగా ఓపెనింగ్ లో మంచిగా పాజిటివ్ గా ఉన్న తర్వాత కానీ సస్టైన్ అవ్వకుండా బ్రేక్ అయి బిలో వెళ్తూ ఉంటే మాత్రం దెన్ బిగ్ ప్లేస్ అంతా కూడా ఎకానమీని కొంత కన్సర్న్ గా చూస్తున్నారు. ఇప్పుడు రేట్ కట్ ని కాదు, ఎకానమీ సైడ్ మూవ్ అవుతున్నారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ లాజిక్ ని మీకు క్లియర్ గానే చెప్తున్నాను అనుకుంటున్నాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎప్పుడు మార్కెట్ లో ఒక ఈవెంట్ స్ట్రైట్ అవే మనకి పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్ లా ఉండదు. దాని సరౌండింగ్ లో ఉంటున్న పాయింట్స్ ని బట్టి ఆ అవుట్కమ్ ఒక మీనింగ్ మారిపోతుంది. కాబట్టి యూజువల్ గా ఫెడ్ వాళ్ళు 25 బేసిస్ పాయింట్స్ కంటే 50 బేసిస్ పాయింట్స్ కట్ చేయడం మార్కెట్స్ కి సూపర్ పాజిటివ్ అని అనుకోవడానికి లేదు. దాన్ని ఎలా రీచ్ చేయాలన్నది రేపు రాబోతున్న జాబ్స్ డేటా డిసైడ్ చేస్తుంది. కాబట్టి రేపు ఓవర్
ఓవర్ నైట్ ఎవరైనా పొజిషన్స్ ని క్యారీ చేస్తుంటే గుర్తుంచుకోండి, మండే మార్నింగ్ ఒకవేళ సర్ప్రైజ్ డేటా ఫ్రైడే నైట్ మనకు వచ్చుంటే మాత్రం గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ మెజారిటీగా చూసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకా గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే చెప్పాను కదా, యుఎస్ మార్కెట్స్ డౌన్ లోనే ఉన్నాయి అండ్ ఏషియన్ మార్కెట్స్ లోనూ పెద్ద మూవ్ లేదు. అండ్ డాలర్ ఇండెక్స్ 101 దగ్గరగా ఉంది అండ్ బాండ్ డీల్స్ 3.75 దగ్గరగా ఉన్నాయి. ఈ డాలర్ ఇండెక్స్ కానీ బాండ్ డీల్స్ కానీ పడుతుంటే మార్కెట్ కి మంచిది. సో అవి అలానే ఉన్నాయి, అవి డౌన్ సైడే ఉన్నాయి. ఆయిల్ ఓవర్ నైట్ లో 2% దగ్గరగా డ్రాప్ అయి $72 per barrel మార్క్ వెళ్ళింది, విచ్ ఇస్ పాజిటివ్ ఫర్ ఇండియన్ ఎకానమీ. అండ్ ఆర్బీఐ గవర్నర్ గారి స్టేట్మెంట్స్ కూడా ఎకానమీ పరంగా, ఇన్ఫ్లేషన్ పరంగా, గ్రోత్ పరంగా పాజిటివ్ గానే ఉన్నాయి. అవి కూడా మనం ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. ఓవరాల్ అవుట్ అండ్ అవుట్ మార్కెట్ రిలేటెడ్ గా గుడ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా ఎఫ్ఐఎస్ క్యాష్ సైడ్ బై సైడ్ కనిపిస్తున్నారు. అండ్ నిన్న కూడా సుమారుగా 1000 కోట్ల దగ్గరగా వాళ్ళకి బయింగ్ సైడ్ యాక్టివిటీ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఎఫ్ఐ యాక్టివిటీ నియర్లీ 70% దగ్గరగా నెట్ లాంగ్స్ వాళ్ళు క్యారీ చేస్తున్నారు. ఎఫ్ఐ యాక్టివిటీలో పెద్ద చేంజ్ లేదు. అండ్ కమింగ్ టు మార్కెట్ డైరెక్షన్, ఇవాళ ఎస్ ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ అక్కడి నుంచి డౌన్ సైడ్ కి వచ్చి క్లోజ్ అయినట్లు కనిపిస్తున్నా. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో యాక్టివిటీ స్ట్రాంగ్ గానే ఉంది కదా, అంటే ఓవరాల్ మార్కెట్ లో బయింగ్ ఉంది. ఎస్ ఇవాళ నిఫ్టీ రిలేటెడ్ గా నెగిటివ్ ఉండొచ్చు, బట్ ప్రైస్ యాక్షన్ ఓవరాల్ ఇన్ ద మార్కెట్ స్ట్రాంగ్ గానే ఉంది. అండ్ ఈవెన్ ఈ రీసెంట్ టైమ్స్ లో నిఫ్టీ పైకి వస్తూ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయడం, అది సపోర్ట్ గా తీసుకోవడం, అది బ్రేక్ అవడం, మళ్ళీ అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా ఫేస్ చేయడం, ఇదంతా యాక్టివిటీ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా ఇన్ ద షార్ట్ టర్మ్ మార్కెట్ ని అప్ సైడ్ కి చూస్తున్న వాళ్ళు కూడా ఈ 250 అబౌవ్ మార్కెట్ క్లోజ్ అవుతున్న దాన్ని కన్ఫర్మేషన్ గా తీసుకోవచ్చు. బట్ పర్సనల్ గా నేను అప్కమింగ్ డేస్ లో మార్కెట్ ఈ జోన్స్ దగ్గర కన్సాలిడేట్ అయ్యి ఈవెన్ కొంచెం డౌన్ సైడ్ కి వస్తున్నా, ఫర్దర్ గా కూడా ఈ లెవెల్ అబౌవ్ వెళ్ళి క్లోజ్ అయ్యి మార్కెట్ ఇంకా పైకే వెళ్తుందనేలా ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ యాక్షన్ అండ్ డేటా పాయింట్స్ ని బట్టి అయితే నేను అనుకుంటున్నాను. బట్ ఈ అంతటిని రేపు వస్తున్న జాబ్స్ డేటా మార్చొచ్చు కాబట్టి రేపు ఓవర్ నైట్ లో పొజిషన్స్ క్యారీ చేస్తున్న వాళ్ళు జాగ్రత్త. ఇన్నిసార్లు చెప్తున్నానంటే గుర్తుంచుకోండి, గతంలో ఉంటున్న ఎక్స్పీరియన్స్ మనం మర్చిపోయి ఉండొచ్చు. బికాస్ మనం విత్ టైం మార్కెట్ లో జరిగే ప్రతి ఈవెంట్ ని మర్చిపోతాం, కానీ అది క్రియేట్ చేసిన ప్రైస్ యాక్షన్ అలానే ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు 1 or 2 days మార్కెట్ లో బయట ఉండడం బిగినర్స్ కి మంచిది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, బజాజ్ హౌసింగ్ ఐపీఓ రిలేటెడ్ గా లాస్ట్ 2 వీడియోస్ లో దాని రిలేటెడ్ గా ఉంటున్న అనాలిసిస్ అండ్ ఎందుకు నేను పాజిటివ్ గా చూస్తున్నానని వేరే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ తో కూడా కంపేర్ చేసి నేను మీకు డేటాను షేర్ చేశాను. అండ్ షేర్ హోల్డర్స్ రిలేటెడ్ గా కూడా చాలా ఇంపార్టెంట్ డేటాను మనం లాస్ట్ 2 వీడియోస్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ రిలేటెడ్ గా మాట్లాడుకోవడం జరిగింది. ఎవరైనా టాపిక్ ని మిస్ అయింటే లాస్ట్ 2 వీడియోస్ లో కొంచెం బిట్స్ ఉంటాయి, దీంట్లో కొంచెం ఆ రెండింటిని గమనించారంటే మీకు టోటల్ క్లారిటీ వస్తుంది. బట్ స్టిల్ మీకు ఇంకొక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎప్పటి వరకు బజాజ్ ఫైనాన్స్ ఆర్ బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్స్ ని కొన్న వాళ్ళు ఈ దీంట్లో ఈ వస్తున్న ఐపీఓలో షేర్ హోల్డర్ కేటగిరీకి ఎలిజిబుల్ అవుతారని వీళ్ళు ఇచ్చిన రికార్డ్ డేట్ August 30. అంటే మీరు August 29th వరకు ఏదైనా స్టాక్స్ ని కొనున్నా, బజాజ్ ఫైనాన్స్ ఆర్ బజాజ్ ఫిన్సర్వ్ కొనున్నా మీరు షేర్ హోల్డర్ కేటగిరీకి ఎలిజిబుల్ అవుతారు. ఐ హోప్ మీకు ఉంటున్న మెయిన్ డౌట్ క్లియర్ అయిందని. ఇన్ఫాక్ట్ దానికి ముందే నేను మీకు మెన్షన్ చేశాను, బజాజ్ ఫిన్సర్వ్ అండ్ బజాజ్ ఫైనాన్స్ ఏది కొన్నా వీళ్ళు ఒకవేళ ప్రకటిస్తే షేర్ హోల్డర్ కేటగిరీలో మనకి ఎలిజిబిలిటీ వస్తుందని. అలాగే వీళ్ళు ప్రకటించారు అండ్ షేర్ హోల్డర్ కేటగిరీకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం August 30 లోపు వాళ్ళ డిమాట్ అకౌంట్ లో స్టాక్ కొనుండాలి, ఆర్ August 29th ఆర్ బిఫోర్ దానికంటే ముందైనా స్టాక్స్ ని కొనుండాలి. ఏవేవి? బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్, ఈ రెండు మాత్రమే. ఐ హోప్ మీకుంటున్న క్వశ్చన్ డౌట్ క్లియర్ అయిందని. ఫస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. రిలయన్స్ వాళ్ళు 1:1 బోనస్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. సో చాలా మందికి ఈ బోనస్ ఇవ్వడం ఏంటి, స్టాక్ స్ప్లిట్ కూడా ఇంచుమించు ఒకటే కదా అనే అభిప్రాయం ఉంటుంది. దీని రిలేటెడ్ గా స్టాక్ స్ప్లిట్ కి బోనస్ కి డిఫరెన్స్ ని ఇక్కడ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇమేజ్ మీకు ఒకటి పెడుతున్నాను, దాని ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేశారంటే నార్మల్ గా ఉంటున్న స్టాక్ స్ప్లిట్ అయితే ఎలా మారుతుంది, బోనస్ అయితే ఎలా మారుతుంది, దాని రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. స్టాక్ స్ప్లిట్ లో ఫేస్ వాల్యూ మనకి చేంజ్ అవుతుంది, కానీ బోనస్ లో ఫేస్ వాల్యూ మనకి చేంజ్ అవ్వదు. అదే అడ్వాంటేజ్. సో స్టాక్ స్ప్లిట్ లో కంపెనీ మనకి ఏవి ఇస్తున్నట్టు కాదు, కానీ బోనస్ లో మాత్రం ఫేస్ వాల్యూ అలాగే మెయింటైన్ చేస్తున్నట్టు. కాబట్టి ఆ క్రియేట్ అవుతున్న ఈచ్ స్టాక్ రిలేటెడ్ గా షేర్ హోల్డర్స్ కి రియల్ అడ్వాంటేజ్ ఏం కనిపించదు. లైక్ డిమాట్ అకౌంట్ లో ఏం పెరుగుతున్నట్టు కాదు, బట్ ఎంటైర్లీ ఆ స్టాక్ వాల్యూ రిలేటెడ్ గా ఫేస్ వాల్యూ ఇంటాక్ట్ గానే ఉంటుంది. కాబట్టి అది షేర్ క్యాపిటల్ ని కూడా పెంచుతుంది. ఒకసారి వీడియోని మీరు పాస్ చేసి చూసారంటే మీకు ఆ డిఫరెన్స్ అర్థమైపోతుంది. అండ్ ఇంకొకటి, రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 7 కంపెనీస్ దగ్గరగా ఏసీసీ బ్యాటరీ రిలేటెడ్ గా పిఎల్ఐ స్కీమ్ లో పోటీ పడుతూ ఉంటే అందులో రిలయన్స్ వాళ్ళు 10 gigawatt ఏసీసీ బ్యాటరీ యూనిట్ రిలేటెడ్ గా బిడ్ ని విన్ అయ్యారని, నియర్లీ 3620 crores విలువ చేసే ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా రిలయన్స్ వాళ్ళు గెలిచారని, వెరాస్ జేఎస్డబ్ల్యూ వాళ్ళు, అమర్ రాజా వాళ్ళు, టీవీఎస్ వాళ్ళు కూడా దీనికోసం పోటీ పడినా ఫైనల్ గా రిలయన్స్ వాళ్ళే గెలిచారని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, మే 2021 లో కేంద్ర కేబినెట్ బ్యాటరీ ఏసీసీ స్టోరేజ్
స్టోరేజ్ రిలేటెడ్ గా PLI స్కీమ్ అనౌన్స్ చేసింది విచ్ ఈస్ వర్త్ 18,100 crores. అండ్ దాని రిలేటెడ్ గా హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ రిలేటెడ్ గా PLI స్కీమ్ లో ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు ఈ బ్యాటరీ స్టోరేజ్ లో భాగంగా వాళ్ళని పిలిచారు. చాలా కంపెనీస్ పోటీ పడ్డాయి. ఫైనలీ రిలయన్స్ గెలుస్తున్నట్లు డేటా అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ సోనా వాళ్ళు ఎస్కాట్స్ కి సంబంధించిన రైల్వే బిజినెస్ ని ఎక్వైర్ చేయబోతున్నారు. దానికి ఒక 2,000 కోట్లకు దగ్గరగా కావాల్సి వస్తుంది. దాన్ని QIP ద్వారా రైజ్ చేయాలనుకుంటున్నారని ఇలా డేటా కనిపించింది కదా. ఇప్పుడు ఏకంగా ఈ సోనా కామ్స్టర్ వాళ్ళు 2,400 crores దగ్గరగా QIP ద్వారా డబ్బులు రైజ్ చేయాలనుకుంటున్నారని 675 నుంచి 700 రూపీస్ ఇన్ బిట్వీన్ ప్రైస్ బ్యాండ్ పెడుతూ QIP లో డబ్బులు రైజ్ చేస్తారని, దీని కారణంగా ఈక్విటీ 6% దగ్గరగా డైల్యూట్ అవుతుందని ఇలా అండ్ అలా వస్తున్న 2,400 crores తో వీళ్ళు డెట్ ని తగ్గించుకోవడం అండ్ స్ట్రాటజిక్ గా అక్విజిషన్స్ చేయడం, టైఅప్ అవ్వడం ఇలాంటి పనులు చేస్తారని సోనా కామ్స్టర్ రిలేటెడ్ గా మనకి డేటా అయితే కనిపిస్తూ ఉంది. ఈ QIP అంటే ఏంటి బిగినర్స్ కి తెలియదని చెప్తున్నాను. QIP అంటే కంపెనీ కొత్తగా షేర్స్ ని ఇష్యూ చేసి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి అలాట్ చేయడం అనమాట. సో ఉన్న ఈక్విటీ కాకుండా కొత్తగా ఈక్విటీని క్రియేట్ చేస్తున్నప్పుడు ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న వాళ్ళ ఈక్విటీ డైల్యూట్ అవుతుంది. లైక్ ఒక ఇంటికి 5 భాగాలే ఉన్నాయనుకోండి, ఇప్పుడు నేను 5 భాగాలు కాదు ఆ ఎంటైర్ ఇల్లు ఇప్పుడు 6 భాగాలను నేను క్రియేట్ చేస్తే ఎగ్జిస్టింగ్ గా 5 భాగాలకే ఉంటున్న వాటా ఇప్పుడు ఇంకొంచెం తగ్గుతుంది కదా, 6వ భాగం వస్తుంది కదా. అలాగే QIP లో కొత్త షేర్స్ ఇష్యూ అవుతాయి కాబట్టి ఎగ్జిస్టింగ్ ఉంటున్న షేర్స్ డైల్యూట్ అవుతాయి కాబట్టి ప్రతి QIP లో కూడా ఈక్విటీ డైల్యూట్ అవడం జరుగుతుంది. ఇప్పుడు నియర్లీ 6% దగ్గరగా వాటా ఇఫ్ 2,400 crores కి QIP రైజ్ చేస్తుంటే జరుగుతుంది. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ 2,400 కోట్లతో వాళ్ళు ఒకవేళ రైల్వే బిజినెస్ ఎస్కాట్స్ కి సంబంధించింది స్ట్రాటజిక్ గా కొంటే, ఎందుకంటే గతంలో అది 4,000 కోట్లు బిజినెస్ అనేలా మార్కెట్ లో వాల్యుయేషన్స్ వచ్చాయి. ఇప్పుడు అది వీళ్ళు 2,000 కోట్లకే కానీ డీల్ ని ఫైనలైజ్ చేసుకోగలుగుతూ ఉంటే రైల్వే రిలేటెడ్ గా ఎలాగో గవర్నమెంట్ మంచి ఎక్స్పెండిచర్ చేస్తారని ఇలా డేటా ఉంది కాబట్టి ఆ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళకి రెవెన్యూస్ మంచిగా ఉంటాయని మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడే మనం ఫైనల్ చేసుకోవడం కాకుండా ఈ QIP పాస్ అవడం, ఆ వచ్చిన డబ్బులతో వీళ్ళు డెట్ ని క్లియర్ చేస్తున్నారా, స్ట్రాటజిక్ గా అక్విజిషన్ చేస్తున్నారా లేదా అనేది మనం వెయిట్ అండ్ వాచ్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ సుజలాన్ గురించి మాట్లాడుకోవాలి. 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన నాన్ కోర్ బిజినెస్ ని పూణేలో ఉంటున్న వీళ్ళ కార్పొరేట్ ఆఫీస్ ని 361 ఉంది కదా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, వాళ్ళ అండర్ లో ఉంటున్న స్పెషల్ పర్పస్ వెహికల్ వాళ్ళకి 440 crores కి సెల్ చేసి తిరిగి మళ్ళీ 5 years కి లీజ్ కి తీసుకున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను ఇది మీకు అర్థమయ్యేలా. నా దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది, అది నేను మీకు సెల్ చేశాను, కానీ 5 years నేను అందులోనే ఉంటాను. ఆ 5 years నాకు కావాలి, దాని లీజ్ రైట్స్ కావాలని 5 years నేను ఉంటాను, మీ దగ్గర అగ్రిమెంట్ కుదుర్చుకోవడం అనమాట. సో ఇలా నాన్ కోర్ బిజినెస్ సెల్ చేస్తూ బిజినెస్ పైన ఫోకస్ చేయాలనుకుంటున్నారనేలా వీళ్ళ CFO కూడా హిమాంశు మోడీ కూడా CNBC TV18 కి ఇస్తున్న ఇంటర్వ్యూలో కూడా స్టేట్మెంట్స్ పాజిటివ్ గా బిజినెస్ సైడ్ చేస్తూ ఉండడం, ఇదొకటి వాల్యూ గా స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ అడ్వాంటేజ్ ని క్రియేట్ చేస్తే, దీంతో పాటు ICICI సెక్యూరిటీస్ వాళ్ళు సుజలాన్ రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తూ గవర్నమెంట్ రిలేటెడ్ గా వస్తున్న ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్, ఈ విండ్ సెగ్మెంట్ రిలేటెడ్ గా వస్తున్న గుడ్ పాలసీ పుష్ రిలేటెడ్ గా సుజలాన్ రిలేటెడ్ అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుందని, కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఎర్నింగ్ పొటెన్షియల్ స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్ ని గతంలో ఇచ్చిన 70 నుంచి 80 కి అప్గ్రేడ్ చేస్తూ ఉండడం కూడా వీళ్ళ ఆర్డర్ బుక్ రిలేటెడ్ గా నెక్స్ట్ యాడ్ చేసుకోబోతున్న కెపాసిటీస్ రిలేటెడ్ గా గవర్నమెంట్ రిలేటెడ్ గా వచ్చే అడ్వాంటేజెస్ రిలేటెడ్ గా అండ్ ఈ సెగ్మెంట్ లో వీళ్ళు ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్న ట్రాక్ రికార్డ్ పరంగా అన్నిటి పరంగా వీళ్ళు స్టేట్మెంట్స్ చేస్తూ స్టాక్ పరంగా టార్గెట్ ని అప్గ్రేడ్ చేయడం కూడా స్టాక్ ఇవాళ ర్యాలీ అవుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. ఫ్రెండ్స్ లిండే ఇండియా రిలేటెడ్ గా చాలా టైం బ్యాక్ మాట్లాడుకున్నాం అండ్ 6,000 రూపీస్ దగ్గర ఉంటున్నప్పుడు కూడా వీళ్ళ మేనేజ్మెంట్ చేస్తున్న కామెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు కూడా వీళ్ళు సైలెంట్ గా గ్రో అవ్వాలని, మోస్ట్లీ స్టాక్ రిలేటెడ్ గా మీకు స్టాక్ మార్కెట్ స్పేస్ లో ఎక్కువగా బజ్ ఉండదు, బట్ ఇండస్ట్రియల్ గ్యాసెస్ రిలేటెడ్ గా అండ్ ఇన్ఫాక్ట్ ఈ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా కూడా ఇండియాలో ఎవరైనా ప్రామినెంట్ ప్లేయర్ ఇండస్ట్రియల్ గ్యాసెస్ లో సప్లైలో ఎవరైనా ఉంటారంటే వీళ్ళ పేరు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. గ్లోబల్ ప్లేయర్ ఉన్నారు ఇండియాలో, వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా లిండే ఇండియా బిజినెస్ కూడా వెరీ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. ఇప్పుడు కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ కనిపిస్తుంది. వీళ్ళు టాటా స్టీల్ కి సంబంధించిన కళింగనగర్ లో ఉంటున్న టాటా స్టీల్ ఒక ఇండస్ట్రియల్ గ్యాస్ సప్లై అసెట్స్ ని ఆల్మోస్ట్ 1800 TPD ఎయిర్ సెపరేషన్ యూనిట్స్ ASUs అంటారు, వాటిని 2 దగ్గరగా ఉంటున్న కెపాసిటీస్ ని వీళ్ళు అక్వైర్ చేస్తున్నారని ఎలా చెప్తున్నారు. దీంతో ప్రెసెంట్ లిండే వాళ్ళ కెపాసిటీ 37% దగ్గరగా పెరుగుతుంది. ఎగ్జిస్టింగ్ ఉంటున్న కెపాసిటీ 37% దగ్గరగా పెరుగుతుంది. దాంతో పాటు వీళ్ళు టాటా స్టీల్ వాళ్ళతో 20-year కాంట్రాక్ట్ కుదుర్చుకుంటున్నారు. సో ఓవరాల్ వీళ్ళు చేస్తున్నదంతా ఒకటే, స్లోగా వీళ్ళ కెపాసిటీస్ ని పెంచుకుంటున్నారు, దానికి సంబంధించిన క్లయింట్స్ ని పెంచుకుంటున్నారు విత్ ఎ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అండ్ ప్రామినెంట్
క్లయింట్స్ తో కూడా వీళ్ళకుంటున్న రిలేషన్స్ ఈ ఇండస్ట్రియల్ గ్యాస్ స్పేస్ లో అండ్ మెడికల్ గ్యాస్ స్పేస్ లో కూడా వీళ్ళకు వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేయర్ గా ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి గ్రో అవుతున్నారు అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా ఈ స్పేస్ ని వీళ్ళు డామినేట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వెనక పడుతున్నారు. వీళ్ళు యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ ని అప్లై చేస్తారన్నారు కదా సెప్టెంబర్ లో. ఇన్ఫాక్ట్ ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవడానికి కూడా వీళ్ళు ముందుకు వెళ్తున్నట్లు డేటా కూడా కనిపిస్తుంది. దాని తర్వాత మెజారిటీ ఆఫ్ ప్లేయర్స్ అంతా కూడా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కమింగ్ టైమ్స్ లో బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తుంది. వీళ్ళ ఆర్ఓఐ ఇంప్రూవ్ అవుతుంది, బిజినెస్ ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటారని. బికాస్ ఈ రేట్ కట్ సైకిల్ గ్లోబల్ గా స్టార్ట్ అవుతుంది. ఇండియాలో కూడా సమ్వేర్ అది ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ లో అయినా స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ ఫైనాన్షియల్ స్పేస్ మంచిగా పికప్ అవుతుంది. అందులో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మంచిగా గ్రో అవుతుంది అనేలా గోల్డ్మన్ సాక్స్ వాళ్ళు భావిస్తూ బై ని ఇనిషియేట్ చేస్తూ టార్గెట్ 831 అనేలా. దీనికి సింపుల్ వీళ్ళు చెప్తున్న రీజన్ ఒకటే, ఎంటైర్ ఎకానమీ సైకిల్ లో వీళ్ళు కమింగ్ టైమ్స్ లో బెటర్ గా పర్ఫార్మ్ చేస్తారని. ఈపీఎస్ ఆల్మోస్ట్ 27% CAGR తో నెక్స్ట్ 3 years గ్రో అవనుందనేలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్ గా స్పెషల్లీ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పరంగా అయితే చేస్తున్నారు. ఈ అగ్రోకెమికల్ కంపెనీస్ గురించి రీసెంట్ టైమ్స్ లో మనకి ఎక్కడ పెద్దగా బజ్ కనిపించట్లేదు కదా. దీని గురించి HSBC వాళ్ళు మాట్లాడుతూ డొమెస్టిక్ గాను మనకి స్ట్రాంగ్ మాన్సూన్ ఉంది అండ్ గ్లోబల్ గా కూడా ఏదైతే వీక్నెస్ మనకి యూపీఎల్ స్టాక్ ని ఇంపాక్ట్ చేసింది కదా, గ్లోబల్ గా వీక్నెస్ ఉంది కాబట్టి మేజర్ అగ్రో ప్లేయర్స్ అంతా కూడా గ్లోబల్ గా ఉన్న ప్లేయర్స్ అంతా కూడా వాళ్ళ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ నెంబర్స్ అంత వీక్ గా ఉంటాయనేసరికి యూపీఎల్ స్టాక్ లో కూడా మనం ప్రెషర్ ని చూసాం. కానీ గ్లోబల్ గా కూడా సెంటిమెంట్ ఇంప్రూవ్ అవుతుందని కాబట్టి ఈ 4 స్టాక్స్ రిలేటెడ్ గా వాళ్ళ వ్యూ ని షేర్ చేస్తూ అందులో ఒక స్టాక్ బేర్ క్రాప్ సైన్స్ రిలేటెడ్ గా మాత్రం టార్గెట్ ని లోయర్ సైడ్ తీసుకున్నారు. ఎందుకంటే కమింగ్ టైమ్స్ లో వీళ్ళ బిజినెస్ అండ్ మార్జిన్ రెండు పెద్దగా గ్రో అవుతాయని వీళ్ళు అనుకోవట్లేదు కాబట్టి. బట్ ధనుకా అగ్రిటెక్, యూపీఎల్, పిఐ ఇండస్ట్రీస్ పరంగా మాత్రం టార్గెట్స్ ని రైజ్ చేస్తూ ధనుకా అగ్రిటెక్ వాళ్ళ న్యూ లాంచెస్ అండ్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ బెటర్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ టార్గెట్ ని 2000 కి రైజ్ చేస్తున్నారని. యూపీఎల్ రిలేటెడ్ గా చెప్పాను కదా, గ్లోబల్ రికవరీ బెటర్ గా ఉంది అండ్ ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్స్ కూడా బాగున్నాయి కాబట్టి స్టాక్ టార్గెట్ 680 గా చూస్తున్నారని. పిఐ ఇండస్ట్రీస్ పరంగా టార్గెట్ 5000 కి రైజ్ చేస్తూ కోర్ బిజినెస్ లో స్ట్రాంగ్ గ్రోత్ ఉంటూ కొత్తగా వీళ్ళు ఫార్మా వెర్టికల్ లో కూడా ఎంటర్ అయ్యారు కదా, అక్కడ కూడా వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రో అవుతారని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ అక్కడ కూడా ఉన్న ఎక్స్పాన్షన్ కమింగ్ టైమ్స్ లో ఈ బిజినెస్ కి గ్రోత్ ఆపర్చునిటీస్ ని తీసుకొస్తుందని వీళ్ళు భావిస్తూ పిఐ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా టార్గెట్స్ అయితే రైజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి కొన్ని బిజినెస్ పరంగా లైక్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న డెవలప్మెంట్స్ పరంగా వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అది నెంబర్స్ లో కూడా రిఫ్లెక్ట్ అయ్యే విధానంలో కొంచెం కాన్ఫిడెన్స్ కనిపిస్తుంటుంది కదా కొన్ని ఫిన్టెక్ కంపెనీస్ లో. అందులో ప్రధానంగా జొమాటోని మనం అండర్లైన్ చేసుకోవాలి. చాలా ఫిన్టెక్ కంపెనీస్ లిస్ట్ అయ్యాయి బట్ విత్ బిజినెస్ గ్రో అవుతూ అండ్ చేస్తున్న అక్విజిషన్ ని కూడా, బ్లింకిట్ అక్విజిషన్ ని కూడా అందరూ అనుకుంటున్న నెగిటివిటీని మారుస్తూ అదే బిగ్ బిజినెస్ గా ఫుడ్ డెలివరీ బిజినెస్, జొమాటోలో ఉన్న ఫుడ్ డెలివరీ బిజినెస్ కంటే బ్లింకిటే పెద్ద బిజినెస్ గా గ్రో చేస్తున్న జొమాటో ఒక విధానాన్ని డెఫినెట్లీ మనం అంతా కూడా అప్రిషియేట్ చేయాలి. అండ్ ప్రెసెంట్ జేపీ మోర్గన్ వాళ్ళు ఇదే లైన్ ని మెన్షన్ చేస్తూ ఫుడ్ డెలివరీ బిజినెస్ యాక్చువల్ గా గ్రో అవ్వాల్సిన రేట్లో గ్రో అవుతుంది బట్ ఈ బ్లింకిట్ బిజినెస్ పీర్స్ తో కంపేర్ చేస్తే, వాళ్ళ కాంపిటీటర్స్ తో కంపేర్ చేస్తే ఫాస్టర్ పేస్ లో గ్రో అవుతుందని. అక్రాస్ ద ఆల్ సెగ్మెంట్ వీళ్ళు స్మార్ట్ గా అండ్ స్పీడ్ గా ఎక్స్పాండ్ అవుతూ క్విక్ కామర్స్ సెగ్మెంట్ లో గుడ్ గ్రోత్ ని వీళ్ళు తీసుకు వెళ్ళగలుగుతున్నారు కాబట్టి స్టాక్ ఒక టార్గెట్ ని గతంలో ఇచ్చిన 208 నుంచి 340 కి ఆల్మోస్ట్ ఒక 40% అప్ సైడ్ అనేలా టార్గెట్ ని అప్ సైడ్ ఇస్తున్నారు. రియల్లీ ఎవాల్వింగ్ స్పేస్, రిస్క్ కూడా ఉంటుంది కానీ బట్ ఐపీఓ పాయింట్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం బెటర్ రిస్క్ టు రివార్డ్ లో జొమాటో ఉంటున్నట్టు. ఆ టైంలో కంప్లీట్ గా క్లూలెస్ కమింగ్ టైమ్స్ లో ఎవరెవరు వస్తారు, వీళ్ళని ఎలా డిస్టర్బ్ చేస్తారు, వీళ్ళ రిలేటెడ్ గా ఎలాంటి గ్రోత్ ఉంటుందని. బట్ లేటర్ ద టైం కొత్త ప్లేయర్స్ వచ్చినా వీళ్ళ మార్కెట్ షేర్ పోలేదు అండ్ ఓఎన్డీసీ కూడా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ అవుతుందనేలా మనకి బజ్ క్రియేట్ అయినా దాని రిలేటెడ్ గా వీళ్ళ మార్కెట్ షేర్ ఇంకా కోల్పోకపోవడం. అండ్ బ్లింకిట్ రిలేటెడ్ గా వీళ్ళు చూడండి డైవర్సిఫై చేస్తున్నట్టు ఫుడ్ డెలివరీలోనే ఉంటే ఏదైనా చిన్న రెగ్యులేషన్స్ ఏదైనా ఇంపాక్ట్ అయ్యేదేమో బట్ ఈ బ్లింకిట్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు బిజినెస్ ని డైవర్సిఫై చేస్తూ ఈ రెండు సెగ్మెంట్స్ లో కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతారని చెప్పడం. అన్లెస్ ఏదైనా స్ట్రాంగ్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైనా రెగ్యులేటరీ ఇష్యూస్ కానీ ఆర్ ఏదైనా ఒక బిగ్ ప్లేయర్ దగ్గర నుంచి, అదానీ గారి దగ్గర నుంచి అయినా, అంబానీ గారి దగ్గర నుంచి అయినా ఏదైనా స్ట్రాంగ్ కాంపిటీషన్, సడన్ కాంపిటీషన్ ఏదైనా ఉంటే తప్పించి ఈ స్పేస్ లో మోస్ట్లీ స్విగ్గీ అండ్ జొమాటోనే డామినేట్ చేసేలా అయితే కనిపిస్తున్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ డెలివరీ. అండ్ బ్లింకిట్ ఈ క్విక్ కామర్స్ సెగ్మెంట్ లో ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గానే గ్రో అవుతుంది. అది వీళ్ళ ప్రతి నెంబర్స్ లోను, రీసెంట్ నెంబర్స్ లోను కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, సెప్టెంబర్ 9th ఇన్సూరెన్స్ కంపెనీస్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే జిఎస్టీ కమిటీ ఆ రోజు మీట్ అవబోతుంది. ఈ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్స్ లో జిఎస్టీ రిలేటెడ్ గా ఏదైనా వెసులుబాట్లు ఇస్తారని ఒక ఆశలు అయితే కొంచెం మార్కెట్ లో కూడా కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వంలో ఉంటున్న కీలక నేతలు కూడా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ రిలేటెడ్ గా జిఎస్టీ పై నిర్మలా సీతారామన్ గారికి సిఫార్సు చేస్తూ దాని రిలేటెడ్ గా ఏదైనా డెసిషన్ తీసుకోండి అని ఇలా చెప్తూ ఉండడం, నితిన్ గడ్కరీ గారు లేఖను రాస్తూ ఉండడం గతంలో ఒక పెద్ద డిస్కషన్ అయింది. దాని గురించి నిర్మలా సీతారామన్ గారు కూడా మాట్లాడారు. ఏదైనా ఉంటే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో మాట్లాడమని కూడా ఆ రోజు
రోజు పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్ 9th జరగబోతున్న మీటింగ్ లో ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయని చూడాలి. ఇక్కడ మీరు గమనిస్తే కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ నుంచే గత 3 సంవత్సరాల్లో 24,500 కోట్ల దగ్గరగా జీఎస్టీ డబ్బులు కేంద్ర ప్రభుత్వాలకి అండ్ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వెళ్ళాయి. అండ్ మార్కెట్ లో ఉంటున్న ఊహాగానాల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో అయితే కేవలం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళకే జీఎస్టీని జీరో చేయాలని, ఒకవేళ అలా చేస్తే మాత్రం గవర్నమెంట్స్ పైన బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ పైన 213 crores మాత్రమే భారం పడుతుందని ఇలా చెప్తున్నారు. సో ఇది తక్కువ భారమే, ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ చాలా మంది తీసుకోరు. ఎందుకంటే దాంట్లో మొత్తం డబ్బులు కట్టాక మనకేం రాదు కదా, తిరిగి మనకి ఏదో ఒకటి తిరిగి రావాలనే ప్లాన్స్ లోనే ఎక్కువ ప్రజలు వెళ్తూ ఉంటారు. కాబట్టి అవన్నిటిని పక్కన పెడదాం. కనీసం ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బులు వెళ్ళే అలాంటి ప్లాన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఒక్కటే మనం జీఎస్టీ బెనిఫిట్ ఇచ్చినా వాళ్ళు తీసుకునే ప్రీమియమ్స్ ఇంకా తగ్గుతాయి. ఇంకా ఎక్కువ మంది అది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారంటే 213 crores భారం గవర్నమెంట్ భరించాలి. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా 4 ఆప్షన్స్ ప్రభుత్వానికి వెళ్తున్నాయి. ఓన్లీ సీనియర్ సిటిజన్స్ కి అండ్ ఎవరైతే 5 లక్షల వరకే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారో, చిన్న వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు 5 లక్షల వరకు, కొంచెం బాగా డబ్బులున్నా 10-20 లక్షల దగ్గరగా తీసుకుంటారు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్. సో చిన్న వాళ్ళకే ఇలా జీఎస్టీని జీరో చేయాలని 2100 crore దగ్గరగా భారం గవర్నమెంట్ మీద పడుతుందని, అలా కాకుండా కేవలం సీనియర్ సిటిజన్స్ కే తగ్గిద్దామని చూస్తే 650 crores పడుతుందని, అలా కాకుండా అందరికీ తగ్గిద్దాం కానీ 5% చేద్దాం, జీరో కాదు 5% చేద్దాం జీఎస్టీ అంటే 1750 crores పడుతుందని, ఇవన్నీ కూడా జీఎస్టీ కౌన్సిల్ దగ్గర ఇప్పుడు ఆలోచనలుగా ఉన్నాయని, ఏదో ఒక దానికి మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇన్ ద వర్స్ట్ కేస్ ఏ డెసిషన్ తీసుకోకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయని డేటా కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా జీఎస్టీని జీరో చేస్తున్నామని చెప్తే మాత్రం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకున్న మోస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లైక్ ఎస్బీఐ లైఫ్ కానీ హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ వీటన్నిటి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఎల్ఐసి కూడా. బట్ వాళ్ళు ఏం టర్మ్ ఎక్కువ అమ్మట్లేదు, బట్ స్టిల్ అక్కడ కూడా బిజినెస్ ఉంటుంది కదా ఎంతో కొంత. బట్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ది పెద్ద డెసిషన్, ఇదే యాక్చువల్ గా ఎక్కువ డబ్బులు గవర్నమెంట్ కి వెళ్తున్నది. ఇందులో డెసిషన్ తీసుకున్నా గవర్నమెంట్ కి నష్టమే నెగిటివ్ గా, అలాగే కంపెనీస్ కూడా పాజిటివ్. సో హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో ఉంటున్న కంపెనీస్ ప్రైమ్ ఫోకస్ గా ఉంటాయి. సెప్టెంబర్ 9th ఏదైనా ఒక్క ఆప్షన్ ఇందులో తీసుకున్నా వేల కోట్లలో గవర్నమెంట్ కి భారం పడుతుంది, ఇప్పటి వరకు వస్తున్న డబ్బులు తగ్గుతుంది, అలాగే తీసుకుంటున్న వాళ్ళకి ప్రీమియం తగ్గుతుంది. కాబట్టి మోర్ బిజినెస్ వస్తుందనేలా స్టాక్స్ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో సెప్టెంబర్ 9th హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ని గమనించాలి. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. ఇమేజ్ ని కొంత జాగ్రత్తగా గమనించండి, బికాస్ మార్కెట్ లో పర్టికులర్ గా ఆటో స్పేస్ లో ఉంటున్న స్పెక్యులేషన్స్ ప్రకారం ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఇప్పటి వరకు మనకి స్కూటర్స్ రిలేటెడ్ గా అండ్ బైక్స్ రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే చేశారు కదా. ఇప్పుడు 3 వీలర్స్ ని కూడా కమింగ్ టైమ్స్ లో లాంచ్ చేయాలనుకుంటున్నారని, కాబట్టి దాని రిలేటెడ్ గా టెస్టింగ్ వెహికల్స్, ప్రతిసారి టెస్టింగ్ వెహికల్స్ మనకి ఎటువంటి డిజైన్ కానీ కలర్స్ తో కానీ మనకి బయట టెస్ట్ చేయరు, బికాస్ అది కాంపిటీటర్స్ కాపీ కొడతారని. సో నార్మల్ గా ఈవెన్ డిజైన్ కూడా వేరుగా కూడా ఉండొచ్చు, ఎటువంటి ఎవరు కాపీ చేయకుండా జస్ట్ ఆ మోడల్స్ ని టెస్ట్ చేయడానికి ఇలా బయట తిరుగుతూ ఉంటారు ఆ వెహికల్స్ తో. సో ఈ వెహికల్స్ బయట కనిపిస్తూ ఉండడం అండ్ ఉంటున్న సోర్సెస్ ని బట్టి ఉంటున్న అప్డేట్స్ ప్రకారం ఇది ఓలాకి సంబంధించిన 3 వీలర్ వెహికల్స్ అని. అండ్ దీని రిలేటెడ్ గా ఓలా ఎలక్ట్రిక్ ని ముందుకు నడుపుతున్న వ్యక్తి, ఓలా రిలేటెడ్ గా ఫ్రంట్ ఫేస్ అయిన భవిష్ అగర్వాల్ గారు సిఎన్బిసికి ఇస్తున్న ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 3 వీలర్స్ ని మార్కెట్ లోకి తీసుకురావడానికి వాళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారని, కానీ అది ఎప్పుడు వస్తుందో మేము కన్ఫర్మ్ చెయ్యం, బట్ తీసుకురావాలని అయితే మేము స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తున్నాం అని చెప్తున్నారు. గవర్నమెంట్ దగ్గర నుంచి ఫేమ్ 3 సబ్సిడీ రిలేటెడ్ గా కూడా రీసెంట్ గా అప్డేట్స్ వచ్చాయి, కాబట్టి కమింగ్ టైమ్స్ లో వీళ్ళకి ఒక మంచి బిజినెస్ ఎవాల్వ్ అవుతుందని. రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ మార్కెట్ షేర్ ఫాల్ అయింది కదా, సిగ్నిఫికెంట్ గా ఫాల్ అయింది ఆగస్ట్ మంత్ లో. దీని రిలేటెడ్ గా వీళ్ళు మాట్లాడుతూ ఇయర్ ఆన్ ఇయర్ లో మేము అందరికంటే బెటర్ గానే గ్రో అయ్యాం, ఆగస్ట్ అనేది ఎప్పుడు వీక్ మంతే. సో కాబట్టి అది సింగిల్ టైం ఉంచుతున్న వీక్నెస్ కానీ మా బిజినెస్ లో ఏం వీక్నెస్ లేదు, స్ట్రాంగ్ గానే బిజినెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్ గా మోటార్ బైక్స్ ని రిలీజ్ చేశారు కదా కొత్తవి, ఎంత బుకింగ్ అయ్యాయి వాటి గురించి ఏమైనా డేటా చెప్తారా అంటే మేము అలాంటి డేటా నేను షేర్ చేయం, కానీ ఎక్సైట్మెంట్ అయితే మాకు స్ట్రాంగ్ గా ఉంది, మంచి బుకింగ్స్ అయితే జరిగాయని చెప్తున్నారు. అండ్ కమింగ్ టైమ్స్ లో ఈవీ అనేది ఎవాల్వ్ అవ్వబోతుందని, దాంట్లో వీళ్ళు కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతారని పాజిటివ్ స్టేట్మెంట్స్ తన సైడ్ నుంచి వస్తుండడం. రీసెంట్ టైమ్స్ లో ఆల్మోస్ట్ ఒక 150 దగ్గర నుంచి నియర్ టు 110 వరకు స్టాక్ పడిపోయింది, కాస్త ఇవాళ నియర్లీ 5-6% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో గెయిన్ అయింది. నెక్స్ట్ ప్రీమియర్ ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గానే ఐపీఓ వచ్చి లిస్ట్ అయింది, లిస్టింగ్ ఏం స్ట్రాంగ్ ఉన్నాయి అండ్ ఇప్పుడు కూడా అనదర్ అప్పర్ సర్క్యూట్ అయితే టచ్ చేస్తుంది. దీని రిలేటెడ్ గా 2 రీజన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, సోలార్ సెల్స్ ని కూడా ఏఎల్ఎంఎం అండర్ లోకి తీసుకురావాలని. ఏఎల్ఎంఎం అంటే ఏంటి? అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. గతంలో ఎలా ఉండేదంటే దీని అండర్ లోకి ఏమైనా కంపెనీస్ వచ్చి యాడ్ అయ్యాయి అనుకోండి, అవి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లైక్ ఒక మంచి క్వాలిటీ ఉంటున్న కంపెనీస్ అండ్ వాటి ప్రొడక్ట్స్ అన్ని ఈ ఏఎల్ఎంఎం అండర్ లో ఉండేవి. సో దట్ ఎవరైనా ఇంకొక ప్లేయర్ మనం వేటికి సంబంధించి ఆర్డర్స్ ఇవ్వాలి, మనం వేటితో బిజినెస్ చేయాలి, అసలు ఎవరితో మనం టైప్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ ఏఎల్ఎంఎం అండర్ లో ఉన్నాయా లేదా కంపెనీస్ అని చెక్ చేసుకొని వాళ్ళతో బిజినెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ఏఎల్ఎంఎం అండర్ లోకి సోలార్ సెల్స్ ని కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ అయిన ప్రహ్లాద్ జోషి గారు స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, ఫర్దర్ గా ఈ సెగ్మెంట్ లో చాలా మంది ప్లేయర్స్ ఎవరైతే క్వాలిటీ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు లిస్ట్ అయి బిజినెస్ ని ఇంకా పెంచుకుంటారనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతున్నాయి. ప్రాబబ్లీ అదే రీజన్ అయ్యుండొచ్చు ఇవాళ
చాలా స్టాక్ రిలేటెడ్ గా ఉంటున్నాయి ముఖ్యం. దీంతో పాటు ఇవాళ వీళ్ళు చేస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్, వీళ్ళకి 215 crore విలువ చేసే ఒక స్కీమ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర నుంచి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి లభించిందని. ఇది పిఎం కుసుమ్ స్కీమ్ లో భాగంగా సోలార్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ ని సప్లై చేయడానికి వచ్చిందనేలా ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. ఈ 2 రీజన్స్ ఉన్నాయి. స్టాక్ ఇంకొక 20% అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళాక ఏ డేటా ఉందని చూస్తున్నప్పుడు ఇవే కనిపిస్తున్నాయి. అండ్ సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ రిలేటెడ్ గా ఇంకొక కంపెనీ కూడా ఉంటుంది ప్రామినెంట్ గా, వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్స్ అని. ఇది కూడా ఇవాళ అప్పర్ సర్క్యూట్ లోనే ఎండ్ అయింది, కానీ ఇది 5% లిమిట్ ఉండడం 5% లోనే ఉంది. లాస్ట్ 1 year లో ఏకంగా 700 times దగ్గరగా స్టాక్ లో ర్యాలీ అయితే కనిపించింది. ఫ్రెండ్స్, నేను మీకు నిన్నటి వీడియోలో ఎలక్ట్రిక్ వెహికల్ థీమ్ గురించి మాట్లాడుతూ ఆ ఎంటైర్ థీమ్ లో నాకు ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నది బస్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పాను కదా. బికాస్ 2-wheelers లో స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంది. ఈ పార్ట్స్ రిలేటెడ్ గాను ఏ కంపెనీ అయినా సరే ఎంటర్ అయిపోయి బిజినెస్ ని స్టార్ట్ చేసుకునేలా కనిపిస్తుంది. ప్రతి ఒక్క సెగ్మెంట్ లోనూ స్ట్రాంగ్ కాంపిటీషన్. బట్ ఈ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ లైక్ టాటా మోటార్స్ అండ్ అశోక్ లేలాండ్ కాకుండా ఒలెక్ట్రా గ్రీన్, జేబీఎం ఆటోనే ప్రధానంగా కనిపిస్తున్నాయని ఇప్పుడు కొత్తగా ఇవాళ ఈజ్ మై ట్రిప్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నది. వీళ్ళు కొత్తగా ఒక కంపెనీని వీళ్ళ అండర్ లో స్టార్ట్ చేస్తున్నారని, అండ్ ఆ కంపెనీ ఎలక్ట్రిక్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ ని మొదలు పెడుతుందనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో ఈవీ బసెస్ అయితే ఒక బూమింగ్ ఫీల్డే, ఎందుకంటే మోస్ట్లీ గవర్నమెంట్స్ అన్ని కూడా వాళ్ళ బసెస్ ని ఈవీ సైడ్ మూవ్ చేస్తాయి. అండ్ ఈవెన్ కార్పొరేట్స్ అండ్ పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళ అండర్ లో ఉంటున్న బసెస్ ని మోస్ట్లీ ఈవీ సైడ్ ఉంటున్న బసెస్ గా మార్చుకుంటారు. కాబట్టి కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మోస్ట్లీ ఈవీ సైడ్ ఉంటున్న బసెస్ కే వెళ్తారు. కాబట్టి దీని రిలేటెడ్ గా కమింగ్ ఇయర్స్ లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇదే ఈజ్ మై ట్రిప్ వాళ్ళు కూడా గమనించినట్లున్నారు. సో వీళ్ళు ఈ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నారంట. స్టాక్ రిలేటెడ్ గా కూడా మంచి బజ్ కనిపించింది. నెక్స్ట్ గోల్డియం ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ ఆర్డర్, ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ యుఎస్ బేస్డ్ రీటైలర్ దగ్గర నుంచి లభించిందని. ఇది 70 crores విలువ చేసే ఆర్డర్ అనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రేమండ్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ అది 3000 అరౌండ్ దగ్గరగా లిస్ట్ అయింది. దాని బేస్ ప్రైస్ యాక్చువల్ గా 1500, కానీ లిస్ట్ అయింది 3000 దగ్గరగా, నియర్లీ 100% ప్రీమియం తో. కానీ లిస్ట్ అయిన దగ్గర నుంచి డౌన్ సైడ్ కి ఫాలో అవుతూ లోయర్ సర్క్యూట్ కి దగ్గరగా స్టాక్ ప్రైస్ క్లోజ్ అయింది. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ సేల్స్ అయితే అప్డేట్ అవుతున్నాయి. టోటల్ రిజిస్ట్రేషన్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 81% ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇది పర్టికులర్ గా యూకే సేల్స్ కి సంబంధించి. ఓవరాల్ టాటా మోటార్స్ కి సంబంధించిన యూకే సేల్స్ స్ట్రాంగ్ గానే కనిపిస్తున్నాయి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 25,070 అండ్ అప్ సైడ్ 25,160 అండ్ అబౌవ్ 25,230. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 51,540 అండ్ డౌన్ సైడ్ 51,250. ఈ 51,540 బ్రేక్ అయితే 51,880 అండ్ మార్కెట్ రేంజ్ 250 దగ్గరగా మనకి ఒక యాంకర్ పాయింట్ లాగా కనిపిస్తూ ఉంది. రేపు ఒక రోజు ఈవెంట్ అనేది ఉంది కదా, ఆ ఈవెంట్ అనేది కంప్లీట్ అయిపోతే మనం రేంజ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రాబబుల్లీ ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయ్యేలా మార్కెట్ కనిపిస్తుంది. కాబట్టి ఈ ఈవెంట్ అయిపోనివ్వండి, ఫ్రైడే ఈవెంట్, మండే మనం రేంజ్ గురించి మాట్లాడుకుందాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.